దానికి బాధ్యతలు. అందుకని నోరు మూసుకొని అనుభవించాల, మన బాధ్యత మనది అని చెప్పేసి. ఎవరి మీద ఎస్కేపి, ఎవరి మీద వేయకూడదు. నాది కర్మ అంతే, నేను చేసుకున్న కర్మ నాకు తెలుస్తుంది, నేను అనుభవిస్తాను. ఎవరిని ఏమేమి ప్రయోజనం అని ఆ విధంగా తీర్మానం మనం చేసుకోవాలి. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. నెక్స్ట్ ప్రతి అడుగు చాలా మెలుకుగా వేస్తాం. అందుకని ఇట్లా పెట్టాడు దేవుడు అనకూడదు. నువ్వు అనుకున్నావు, నువ్వు చేసావు, నీది ఉంది కదా, దాంట్లో 99% నీది ఉంది, 1% పరమాత్ముడిది. దేవుడిది 99, నీది ఒకటి కాదు. నీది 99, అది ఒకటిది. అందుకని అన్నదానం అనేది చాలా శ్రేష్టమైంది. అంతకన్నా వేరే జ్ఞానదానం ఎంతనో అన్నదానం అటువంటిదే. పాపం కృష్ణుడు భాగవతంలో, భగవద్గీతలో అన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ ఇచ్చాడు పాపం. కానీ కృష్ణుడు సర్వంతర్యామి కాబట్టి, అర్జునుడి మనస్సు తన మనస్సే కాబట్టి ఈ సమాధానం చెప్తే దానికి ఈ క్వశ్చన్ ఉంటుందని ముందుగా చెప్పేశాడు. క్వశ్చనే లేకుండా చేసేశాడు. ఎంత చమత్కారం ఆ గురువు గారిది. మిగతా వాళ్ళ మాటల్లో ప్రతి మాట క్వశ్చన్ వచ్చేటట్టుకు మాట్లాడతారు, అటు ఇటు కష్టపడుతూ ఉంటారు దానికి ఆన్సర్ చెప్పలేక. కృష్ణుడు ఏం చేశాడు? పరమాత్ముడు కదా, సర్వంతర్యామి. అర్జునుడి మనస్సులో నేను ఈ సమాధానం చెప్పితే ఈ సమాధానానికి వీడు ఈ క్వశ్చన్ వేస్తాడు అని ముందుగానే దానికి సమాధానం చెప్పితే ఏం చెప్తాడు? ఎంత కిలాడి స్వామి. అర్జునుడికి ఇంకేముంది అక్కడ, నోరు వదులు, ఆవళిస్తాడంతే, ఏం లేదు. మా పోటీ మూర్ఖులు గురువు గారులు ఏం చేస్తారు? క్వశ్చన్ వేసేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు, క్వశ్చన్ వేస్తారు, అటు ఇటు చూస్తుంటారు. ఆన్సర్ ఎట్లా ఉండాలంటే నువ్వు క్వశ్చనే వేయకూడదు, అట్లా ఉండాలి ఆన్సర్. అది ఎవరు చమత్కారం ఎవరికి ఉందంటే కృష్ణుడికి, ఎవ్వరికి లేదు. అందుకనే కృష్ణుడు జగద్గురువు అయ్యాడు. అటువంటి జగద్గురువు మీద ఒక్క పాట పాడుకుంటూ ఈరోజు మంగళం పాడేస్తాం.